నెక్స్ట్ ఎలక్షన్కి చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ నాకు అలాంటి భ్రమలేం లేవండి. ఎందుకు ఉండవండి భ్రమలు? నేను చెప్తున్నానండి మీరు, నేను సిన్సియర్గా చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, రాధాకృష్ణ గారు అడిగినప్పుడు మీకు కూడా చెప్తున్నాను. నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చాను. డైరెక్ట్గా వచ్చింది ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది 2006లో. నా ఉద్యోగానికి రాజీనామా సరిగ్గా 19 ఏళ్ల కింద రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన నాడు వచ్చింది కేవలం కేసీఆర్ గారికి ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయకారిగా ఉండాలి, ఆ కరీంనగర్ ఉప ఎన్నికల్లో మేము గెలిచి తీరాలి, విజయమో వీరస్వర్గమో అనే సందర్భంలో నేను వచ్చాను. 2014లో రాష్ట్రం వచ్చింది. అసలు రాష్ట్రం వస్తేనే చాలు, అంతకంటే ఏం వద్దు జీవితానికి అనుకుని వచ్చిన వాళ్ళు. తర్వాత వచ్చిందంతా బోనస్. ఇలా గత 10 ఏళ్ళు నా జీవితంలో నేను ఊహించినంత పేరు ప్రఖ్యాతి, నేను ఊహించినంత ఇమేజ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంతకంటే నేను ఎక్కువ ఆశిస్తే దురాశ అవుతుంది, చాలా చండాలంగా ఉంటుంది. రజనిస్తారు నాక్కర్లేదు, నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను. నాకున్న కోరిక ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల కోరిక, అట్లాగే తెలంగాణ ప్రజల కోరికగా మీరు చూస్తారు. 14 నాడు తిరిగి కేసీఆర్, ఇవాళ కేసీఆర్ని మిస్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు. తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పదవిలో చూడాలని కోరుకుంటున్నారు. నేను ఒక కొడుకును అనేది పక్కన పెడితే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పక్కన పెడితే, ఒక కార్యకర్తగా కేసీఆర్ అభిమానిగా నేను కూడా మనసారా కోరుకునేది కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, నిండు 100 ఏళ్ళు ఆయన తెలంగాణకి నాయకత్వం వహించాలి. నాకు అలాంటి పిచ్చి కోరికలు, పిచ్చి భ్రమలు, నా పట్ల నాకేదో లేనిపోని అంచనాలు, ఎక్కువ తక్కువ ఉంచుకునే అంచనాలు నాకు లేవు.